హాయ్ 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 మధు, రీసెంట్గా జరిగిన సరూర్ నగర్లో జరిగిన సంఘటన గురించి మాట్లాడుకుందాం. భార్య భర్తను చంపింది. అవును. అసలు ఎందుకు చంపింది? అసలు మ్యాటర్ ఏంది? సరూర్ నగర్లో ఉండే ఒక జంట. సరూర్ నగర్లో ఒక కుటుంబం, ఇద్దరు పిల్లలు. అమ్మాయి పేరు చిట్టి, అబ్బాయి పేరు శేఖర్. వీళ్ళిద్దరూ 2009లో పెళ్లి చేసుకున్నారు. 2009లో పెళ్లి చేసుకుని ఈయననేమో డ్రైవింగ్ ఫీల్డ్ అంటే ఎక్కడ గిరాకుంటే అక్కడ పోవాల్సి వస్తుంది. ఒకవేళ ఇప్పుడు వేరే స్టేట్ దాటి కూడా పోవాల్సి వస్తుంది. వేరే దగ్గర వేరంటే ఇక్కడికి రావడానికి కొంచెం దూరం పడుతుంది, టైం పడుతుంది. ఒక రోజు పట్టవచ్చు, 2 రోజులు పట్టవచ్చు అట్లా. సో అట్లా ఎక్కువ శాతంగా ఈయన బయట అవుట్ తిరుగుతూ ఉండే అతను. సో ఇదే క్రమంలో వీళ్ళ ఇంటి పక్కన ఉన్నటువంటి హరీష్ అనే ఒక వ్యక్తితో తను చిట్టి అనే ఆవిడ అక్రమ సంబంధం పెట్టుకొని ఇక అది దినదినం ఎక్కువ అవుతుంది. వీళ్ళిద్దరికి పిల్లలు అయితే ఒక అమ్మాయి హాస్టల్లో ఉంటుంది, ఇంకో అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడంట. సో మొత్తం మీద అయితే పెళ్ళి అయింది, మంచి పిల్లలు పుట్టిరు. ఈ పాడుబుద్ధి ఎట్లా పుట్టిందో ఏం పుట్టిందో కానీ అమ్మాయి బాగుంటుంది, అతను కూడా బాగానే ఉన్నాడు, మంచిగానే ఉంది జంట. తర్వాత 34 ఏళ్ళు ఉంటుంది ఆమె. ఈ ఇంటి పక్కన ఉన్న హరీష్ అంటంతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్న తర్వాత వీళ్ళిద్దరు ఒకసారి దొరికిరాట. ఎవరికి? భర్తకు. ఓకే. భర్తకు దొరికితే అప్పటి నుంచి నువ్వు అట్లా చేయకు అని చెప్పిన తర్వాత కూడా మరి వీళ్ళ ప్రవర్తన మార్చుకోలేనట్టున్నారు. ఒక్కసారి దొరికినా అని గిల్టీ ఫీలింగ్ వీళ్ళకు ఉంటుంది. ఇంకా వాళ్ళకి ఎంతసేపు ఉన్నా అదే మచ్చ, అదే కోణంలో ఆలోచిస్తారు. వాళ్ళు ఏం చేసినా ఇంకేం చేసినా కూడా అదే కోణంతో వాళ్ళు ఆలోచిస్తారు. సో ఇక్కడ కుదరని పంచాయతీ. అట్లా వీళ్ళిద్దరికీ తరచూ పంచాయతీ గొడవ అవుతున్న సందర్భం. ఇక మరి అమ్మగారు చిట్టి తన ప్రియుడు హరీష్తో కలిసి పెద్ద స్కెచ్ వేసింది, మంచి ప్లాన్ వేసింది. ఏమనంటే ఎంతసేపు ఉన్నా ఈయన మనకు అడ్డం, ఈయననే లేకుంటే మనం హ్యాపీగా బతకొచ్చు కదా అని చెప్పేసి ఒక దుర్బుద్ధి పుట్టి దురాలోచనతో వీళ్ళిద్దరు కలిసి శేఖర్ భర్తను చంపేద్దామనే పథకం వేసుకున్న తర్వాత భర్త ఇంటికి వచ్చిన తర్వాత భర్త పడుకున్న తర్వాత హరీష్ అనే ప్రియుని పిలిపించుకున్నది. ఇతను పడుకున్నది కదా, శేఖర్ అనే వీళ్ళ హస్బెండ్ పడుకున్న తర్వాత పడుకోగానే గొంతు నొక్కే ప్రయత్నం చేశారు అర్ధరాత్రి. సో ఈయనకి సడన్గా మేలుకు వచ్చింది. అంటే వాళ్ళకి పిల్లలు లేరా? అలా ఒక అమ్మాయి ఏమో హాస్టల్లో ఉంది, ఇంకో అబ్బాయి ఉంటాడు ఇంట్లో. ఆ అబ్బాయిని బిడ్డ నువ్వు గణేష్ దగ్గర వాడుకోపో, మంచి పుణ్యం వస్తుంది దేవుని దగ్గర వండుకుంటే అని చెప్పేసి గణేష్ పక్కన ఉన్న గల్లీలో గణేష్ దగ్గర వండుకోమని చెప్పేసి తోలింది తల్లి. సో అబ్బాయి ఏమనుకున్నాడు, నిజంగానే వేయండు దోస్తులతోని గణేష్ దగ్గర వాడుకున్నాడు. ఇక వీళ్ళకు మంచి పథకం వీళ్ళు వేసుకున్నారు. ఒక్కడే దొరికిండు, మంచిగా నిద్రపోతున్నాడు, గాఢ నిద్రలో ఉన్నాడు. నిద్రలోనే కుతక విసి చంపేద్దామని అనుకున్నారు. మొత్తం మీద అయితే గొంతు పట్టుకున్నారు, చంపే ప్రయత్నం చేస్తే ఈయనకు ఒక్కసారి మెలకొస్తే తెలిసిపోయింది కదా, అమ్మ సొంత భార్య నన్ను చంపుతుంది అని చెప్పేసి. అవును. ఎట్లా తెలిసిపోయింది, నేను చంపపోతే మళ్ళీ మనములో చంపుతాడని చెప్పేసి ఆ డంబెల్ ఉంటుందిగా మనం జిమ్ చేసేది, ఆ డంబెల్ తీసుకొని నెత్తి మీద కొట్టారు. అంటే అప్పటికప్పుడు ఎట్లా దొరికింది? అన్ని సంథింగ్ వాళ్ళంతా తయారు చేసుకొని పెట్టుకున్నారు, పథకం వేసుకున్నారు. ఒకవేళ ఈడే మిస్ అయితే ఈడ మిస్ అయితే ఈడ మిస్ అయితే ఇట్లా ఓకే అనే పథకం వేసుకున్నారు. సో మొత్తం మీద అయితే ఆ డంబెల్ తీసుకుని కొట్టిరు అని చచ్చిపోయిన తర్వాత ఈ హరీష్ అంటూడు వెళ్ళిపోయిన తర్వాత ఈమె తెలివి ఆ నైటే వాళ్ళ అన్నకు ఫోన్ చేయడం, ఇట్లా లేస్తలేడు ఇట్లా అయిందని చెప్పేసి. తర్వాత 100కి ఫోన్ చేసింది ఈమె ఎంత ధైర్యవంతురాలు, ఈమె తెలివి చూడు. 100కి ఫోన్ చేసి పోలీసులను పిలిపించి ఏమైందో ఇంటికి వచ్చిండు, పండుకున్నాడు, తెల్లారు లేసరికి గిట్లా అయిందని చెప్పేసి పోలీసులకు చెప్తుంది. పోలీసులది ఏంది, ఫస్ట్ ఎవరైతే చెప్తారో వాళ్ళ మీద డౌట్ పడతారు. సో అక్కడి నుంచి ఎంక్వైరీ స్టార్ట్ చేసుకుంటూ వచ్చారు. వస్తున్నప్పుడు ఈమె పోలీసులు వేసిన ప్రశ్నలల్లో ఈమె దొరికిపోతే ఇక మొత్తం మీద ఇంకా వాళ్ళ స్టైల్ ఇంటరాగేషన్ ఉంటుంది. వాళ్ళ స్టైల్లో ఇంటరాగేషన్ చేసినప్పుడు ఈమె నేరాన్ని అంగీకరించింది. ఎస్, నేనే మా భర్తను చంపాను, మా సంబంధానికి అడ్డు వస్తున్నాడని అని చెప్పేసి ఒప్పుకుంటే ఈమెను హరీష్ అనే అబ్బాయికి మ్యారేజ్ అయిందా? అతనికి అయ్యిందా కాలేదు తెలియదు, ఇంకా అతను దొరకలేదు, అతను బయటికి రాలేదు. పోలీసులు అదే పనిలో ఉన్నారు. వీళ్ళకు
17 ఏళ్ళు అవుతుంది, 16 ఏళ్ళు అవుతుందట ఇలా పెళ్ళై. మరి ఇది రీసెంట్గా పరిచయం అంటే ఈ హరీష్ అంటోడు. ఓకే. అప్పటి నుంచి కూడా మంచిదేనంట. సో రీసెంట్గా వీడు పరిచయం అయిన ద్వారా ఇక మొత్తం తెలిసింది, ఆ భర్తకు తెలిసింది, ఈమె మానుకోలేకపోతుంది, ఆయన ఉండలేకపోతుండు, ఇద్దరు పిల్లలు, ఏం చేయలేనటువంటి పరిస్థితి. అట్లా ఇంకా పోలీసు వాళ్ళు ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. వాని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. వాడు దొరికితే వాడిని కూడా కస్టడీలోకి తీసుకుంటారు. మొత్తం మీద అయితే ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని చెప్పేసి తెలిసిపోయింది. అట్లా